దేవుని దూషించేవారు దేవుడు విడిచిపెట్టాడని, అన్యాయం చేశాడని, దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని పలికేవారు. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవరంటే సైలెంట్ పీపుల్. వాళ్ళు ఇంకేం మాట్లాడరు. ప్రార్థన అన్నా, దేవుని సన్నిధన వాక్యం అన్నా జస్ట్ సైలెంట్ అయిపోతారు, ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. కానీ యోబు ఈ రెండు స్థితులను దాటి అధిగమించి థర్డ్ కేటగిరీలో ఉన్నాడంటే. ఏంటా థర్డ్ కేటగిరీ అంటే, ఆయనే వ్యక్తిగతంగా లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, దేహంలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. విరోధంగా మాట్లాడట్లేదు, మౌనంగా ఉండట్లేదు, నోరు తెరుస్తున్నాడు. హీఈస్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించే వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉన్నాడు. సో యోబు ఇంకొక విషయంలో కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. ఒకటి ఇందాక చూసాం, ఏంటా